నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్మాల్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి స్వీట్ చేయబోతున్నానండి. అదేం స్వీటో తెలుసా? స్వీట్ పొంగల్ అండి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఏ గిన్నెలో అయితే మనం వండుకుంటామో అదే గిన్నెలో ఆ కప్పు సగ్గుబియ్యం వేసేయాలి. నేను 1 కప్పు సగ్గుబియ్యంకి 1.5 కప్పు బియ్యం తీసుకున్నానండి. మనం మామూలుగా ఇంట్లో రైస్ వండుకుంటాం కదండి, అదే బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసేసుకోవాలండి. సగ్గుబియ్యం ఇంకా రైస్ కలిపి 2.5 కప్స్ అయినాయి కదండి. ఆ 2.5 కప్కి మనము 5 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని నేను అదే గిన్నె గ్యాస్ స్టవ్ పైన పెట్టేశానండి. ఇప్పుడు అది కుక్ అవ్వాలి. ఆ మూత పెట్టి కుక్ అయ్యే వీడియో స్కిప్ అయిపోయింది. హాఫ్ కుక్ అయింది చూడండి. నేను ఇప్పుడు మంచిగా కలుపుకుంటున్నాను. హాఫ్ కుక్ అయింది కదండి, ఇంకా కుక్ అవ్వాలి రైస్ ఇంకా సగ్గుబియ్యము. సరే, మూత పెట్టి ఇంకా 10 నిమిషాల వరకు మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటామండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూసారా, ఆల్మోస్ట్ రైస్ ఇంకా సగ్గుబియ్యం దగ్గర పడింది కదండి. ఇప్పుడు నేను 1.5 కప్పు వరకు బెల్లం వేసుకున్నానండి. ఈ తీపి అయితే మాకు సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవచ్చండి. బెల్లం వేసిన తర్వాత మనము అదంతా మంచిగా కలుపుకోవాలండి. బెల్లం అన్నది కరగాలి కదా. బెల్లం కరిగే వరకు అయితే మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ న్యూ ఇయర్కి అయితే నేను మా ఇంట్లో స్వీట్ పొంగల్ అన్నది చేశానండి. మరి మీరేం చేశారో నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు బెల్లం అన్నది బాగా కరిగేలాగా మనము కలుపుకుందామండి. ఈ న్యూ ఇయర్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో అది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి అండి. మేమైతే ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంటికాడే ఉన్నాము. మీరు ఎక్కడికి వెళ్ళారో అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. కంటిన్యూస్గా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల వరకు మనము ఉడికించుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, ఇప్పుడు బెల్లం అన్నది కంప్లీట్గా కరిగిపోయి ఆ టెక్స్చర్ చూసారా ఎట్లా ఉందో. ఇప్పుడు నేను 1 కప్పు వరకు పాలు తీసుకున్నానండి. కాచి చల్లారి పెట్టుకున్న పాలు. వేడి పాలు అయితే ఇరికిపోతాయండి, బెల్లం వేసాం కదా. సో ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేశానండి. ఆఫ్ చేసుకున్న తర్వాతే పాలు పోసుకున్నాను. పాలు పోసుకొని మంచిగా పాలును రైస్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. మీరు నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి స్వీట్ పొంగల్, దాంట్లో ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటుగా వేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో, చూస్తాకే బాగా టెంప్టింగ్గా ఉంది కదండి. మౌత్ వాటరింగ్ వస్తుందా అందరికీ? సో డెఫినెట్గా వస్తుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని మీ పిల్లలకి, మీ హస్బెండ్కి, మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. అట్లాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోవాలండి. కొంచెం చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. అంతే, స్వీట్ పొంగల్ అన్నది రెడీ. ఈ ఈ న్యూ ఇయర్కి స్వీట్గా స్వీట్ పొంగల్ అన్నది మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేశారు. మీరేం రెసిపీ చేసుకున్నారో ఈ న్యూ ఇయర్కి నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో ట్రీట్ యువర్ స్పెషల్ వన్ విత్ స్వీట్ పొంగల్.